హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే రాగి లడ్డు చేశాను. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ. టేస్ట్ హెల్త్ రెండు బాగుంటాయి. ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనకైనా సరే చాలా హెల్తీగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. రోజుకు ఒక లడ్డు తింటూ ఉండండి. మీరైనా పిల్లలైనా ఎవరైనా సరే. ఇంకా బయట కొనే స్నాక్స్ కంటే ఇది చాలా చాలా హెల్దీ అనమాట. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. వద్దనకుండా తింటారనమాట. ఇదిగోండి, రాగులు తీసుకున్నాను. నేను క్వాంటిటీస్ కరెక్ట్గా చెప్తున్నాను, చూసుకోండి. రాగులు నాకు పిండి 1.5 కప్పు రాగి పిండి, 1/2 కప్పు ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. బెల్లం 3/4 కప్పు తీసుకుంటున్నాను. రాగులు తీసుకున్నాను నేనైతే. మీరు పిండి అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంట్లోనే పిండి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బయట నుంచి పిండి తెచ్చుకుంటే అది మనకి కొన్నిసార్లు ఇసుక తగులుతూ ఉంటుంది. అందుకే రాగులే తెచ్చుకున్నాను అనమాట. కొద్దిగా క్వాంటిటీయే కాబట్టి మిక్సీలో పట్టేసుకుంటున్నాను పౌడరు. ఇంకా రాగులు ప్లస్ ఎండు కొబ్బరి ఈ రెండు మిక్సీ పట్టేసుకొని తర్వాత మనకి ఈ రెండు కలిపి నెయ్యితో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను. ఇవి రెండు మిక్సీ పట్టి కలిపేసుకోండి, ఇబ్బంది లేదు. మెత్తగా పట్టేసుకోండి. ఈ రెండు ఇంగ్రీడియంట్స్ బరకగా ఏం అవసరం లేదు. మెత్తగా పట్టుకుంటే మన రెసిపీ అనేది బాగా వస్తుంది. ఓకేనా? ఈ రెండు మిక్స్ చేసుకొని 1.5 కప్పు రాగి పిండికి 1/2 కప్పు ఎండు కొబ్బరి, 3/4 కప్పు బెల్లం. ఇంకా పాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించి నెయ్యి కంపల్సరీ ఉండాలి ఈ రెసిపీకి అయితే. నెయ్యి లేకపోతే ట్రై చేయకండి. 1 స్పూన్ ఉన్నా పర్వాలేదు. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఓకేనా? 2 స్పూన్స్ వేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. పిల్లలు వద్దనకుండా తింటారనమాట. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకోండి నెయ్యి వేసినప్పుడు. ఇంకా ఇది కరుగుతూ ఉన్నప్పుడే లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న రెండు ఎండు కొబ్బరి ప్లస్ రాగి పిండి మొత్తంగా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ మొత్తం ఈ నెయ్యిలో కలిసేలాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. దాని స్మెల్ మనకి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు అర్థమైపోతుంది నెయ్యితో కలిసి. ఇంకా ఇది ఫ్రై అవుతూ ఉన్నప్పుడు బెల్లం కూడా తీసుకొని, దంచిన బెల్లం తీసుకోండి. లేకపోతే అప్పటికప్పుడు తురుము పట్టైనా తీసుకోండి, ఇబ్బంది లేదు. తీసుకొని 3/4 కప్పు బెల్లం తీసుకొని, నేను వీడియోలో చూపిస్తాను ఇప్పుడు, కరిగించుకోవాలి. పాకం ఏం రానవసరం లేదు. 3/4 కప్పు బెల్లం తీసుకొని 1/4 కప్పు వాటర్ వేసుకోండి దీంట్లో బెల్లం కరిగించడానికి. ఈ రెసిపీ చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. నేను చెప్తుంటే మీకు వేరుగా ఉండొచ్చు. మీరు కంపల్సరీ ట్రై చేయండి ముందు, తర్వాతే నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, 1/4 కప్పు వాటర్ తీసుకున్నాను 3/4 కప్పు బెల్లానికి. కనిపిస్తుంది కదా? వేసేసుకొని లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఇది కరుగుతూ ఉన్నప్పుడే దీనిలో 2 యాలకుల పౌడర్ని దంచి వేసుకోండి. ఇంకా మనకి ఆ తొక్కు పక్కకి తీసేసుకుంటే లడ్డు తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఈ బెల్లం బాగా కరిగి 2 మరుగులు వచ్చేంతసేపు కరిగించుకోండి. ఇంకా పాకమేం అవసరం లేదు. చూడండి, ఇటువైపు మన రాగి పిండి అయితే చక్కగా ఫ్రై అయింది కదా. ఇదిగోండి, మీకు టెక్స్చర్ చూస్తేనే అర్థమవుతుంది. కలర్ మారుతుంది, స్మెల్ అర్థమవుతుంది. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇది బాగా 2-3 మరుగులు వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఈ రాగి పిండిలో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇదేం ఉడికించిన అవసరం లేదు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకున్నాను. నేను ముందుగా అయితే 1 కప్పు మాత్రమే వేసుకున్నాను, అందుకే చూడండి లూజ్ అయింది. ఇంకా తర్వాత మళ్ళీ ఒక 1/2 కప్పు దాకా రాగి పిండి తీసుకొని ఫ్రై చేసుకొని నెయ్యిలో వేసుకొని మిక్స్ చేసుకొని
చక్కగా లడ్డు చుట్టేసుకున్నాను అనమాట. అందుకే ముందే చెప్పాను క్వాంటిటీస్ కరెక్ట్గా ఫాలో అవ్వండి, అసలు మిస్టేక్ జరగకుండా ఉంటుంది. ఏ రెసిపీ అని మనం చేసిన తర్వాతే కదా మనకి ఏ క్వాంటిటీ ఎంతో తెలుస్తుంది. వేసుకొని ఇదిగోండి చూపిస్తున్న విధంగా నాకు లూజ్ అయింది కాబట్టి పిండిని మళ్ళీ ఫ్రై చేసి వేసేసుకుంటున్నాను. వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇంకా లూజ్ అనే ప్రశ్నే ఉండదు. ఇంకా ఇది గోరువెచ్చగా అయిన తర్వాత మన చేయి పట్టుకోగలిగేంత వేడున్నప్పుడు చక్కగా లడ్డు చుట్టేసి, నేనైతే చిన్న చిన్న లడ్డూస్ చేశాను. మీకు కావాల్సిన సైజులో చేసుకోండి. చిన్నవి చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, వాళ్ళకి నచ్చిన విధంగా ఇంకా లడ్డు చుట్టేసి ఇచ్చేయడమే. ఎవరికైనా సరే ముందుగా అయితే మన హెల్త్ని చూసుకుంటేనే కదా మనం ఇంట్లో వాళ్ళ హెల్త్ని చూసుకోగలము. అందుకే మనం కూడా తింటూ ఉండాలి ఇలాంటివి. ఎందుకంటే ఇవి చాలా ఆడవాళ్ళకి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రాగి పిండిలో చాలా మంచి గుణాలు ఉంటాయి కదా, అందుకే చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి, ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. నా రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి. యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. టెంప్టింగ్గా ఉండడం కోసం పుచ్చగింజల్ని ఇలా పైన ఊరికే అంటించేసాను. చూడ్డానికి బాగున్నాయి కదా, నచ్చింది కదా. మీకు కావాలంటే మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో ఫ్రై చేసి కలిపేసుకొని వేసుకోవచ్చు. నేనేం వేయలేదు, మా పిల్లలు తినరు కాబట్టి. మీకు నచ్చితే వేసుకొని ట్రై చేసేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇదిగోండి రాగి లడ్డు ఫస్టే చూసేశారు కదా టెక్స్చరు, బాగుంటుంది ఫ్రెండ్స్, నేను చెప్పడం కాదు. ఆరోగ్యము టేస్టు రెండు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.